పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కెట్ సమీపంలో వైన్ షాప్లో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి షాపు వెనుక నుంచి దొంగలు చొరబడి విలువైన మద్యం బాటిళ్లతో పాటుగా నగదును కూడా దోచుకు వెళ్ళినట్లు యజమాని పేర్కొన్నారు. సీసీ ఫుటేజ్ని సైతం దొంగలు అపహరించినట్లు ఆయన చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో దొంగలు పడటం పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా మారుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గోదావరి ఖని వన్ టౌన్ పోలీసులు కాలనీలో గస్తీ నిర్వహించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. దొంగలను త్వరగా పట్టుకొని న్యాయం చేయాలని బాధిత వైన్ షాప్ యజమానులు పోలీసులు వేడుకుంటున్నారు. నమస్కారం అండి. ఇక్కడ మా మార్కెట్ దగ్గర ఉన్న బాలాజీ వైన్స్ రిజిస్టర్ నెంబర్ 49వ నెంబర్ మీద నైట్ షాప్ బంద్ చేసి 10 గంటలకు వెళ్ళిపోయాము. షాప్ బంద్ చేసి కొద్దిగా వచ్చి మార్నింగ్ 9:15 వచ్చే వరకు షాప్ మొత్తం విండో ఇట్లా పలగొట్టున్నాయి. లోపలికి వచ్చి స్టాక్ మొత్తం ఎత్తుకుపోయారు. స్టాక్ ఒక బెండస్పెట్ 4 పెట్టెలు పోయినాయి. రాజ్ స్టాక్ ఒక 4 పెట్టెలు మీద చిన్న చిన్న లిక్కర్ కూడా పోయింది. కాయిన్స్ కూడా పొద్దున వచ్చే వరకు అన్ని ర్యాకులు కూడా అన్ని ఓపెన్ చేసినాయి. అన్ని కబోర్డ్లలో అన్ని క్యాష్ మొత్తం. క్యాంటీన్ నుండి ఒక 18,000 రూపాయలు క్యాష్ ఉండే అది పోయింది. చిల్లర 10,000, 20,000, 50,000, 100 చిల్లర డైలీ పెట్టుకుంటాం కదా, అవి కూడా అంతా కలిసి ఒక 70,000 రూపాయలు, 70,000 నుంచి 80,000 మధ్యలో క్యాష్ పోయింది. స్టాక్ కూడా దగ్గర 1,00,000 చిల్లర స్టాక్ పోయింది. మళ్ళీ దీని ఏంటంటే సీసీ కెమెరా చూద్దామంటే సీసీ కెమెరాలో ఉన్న డీవీఆర్ మొత్తం బయలు మొత్తం కట్ చేసి డీవీఆర్ మొత్తం పీకి వెళ్ళారు. దీనికి ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి చర్యలు జరుగుతున్నాయి. మీరు దయచేసి మాకు నష్టపరిహారం జరిగినందుకు మాకు ఏదో ఒక సహాయం చేయాలి.